జనరల్గా మనం సస్టైనబుల్ లివింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పిల్లల విషయానికి వస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, షాపింగ్ మాల్కి వెళ్ళినా, బయట షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ పిల్లల కోసం మనం అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవసరం ఉన్నాయైతే మనం ఎలాగో కొంటాం. కొన్నిసార్లు ఏంటి, చాలాసార్లు అవసరం లేనివి ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. పిల్లలకి మనం అన్నీ ఇచ్చేయాలి అని చెప్పేసి పిల్లల పైన ఉన్న ప్రేమని చూపించడానికి మనం వస్తువులు కొనటం వరకే ఓకే అండి. తర్వాత వాటిని ఏం చేస్తాం, వాటిని ఎప్పుడు రీయూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు మన పిల్లల తర్వాత మన చెల్లి వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ పిల్లలు, మన కజిన్ పిల్లలు ఉంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు యూజ్ చేసుకునేలాగా ఉంటే చాలా బాగుంటుందండి. మనం వాళ్ళ వస్తువులు యూజ్ చేసుకొని మన పిల్లలకి, అలాగే మన పిల్లల వస్తువులు అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు కొన్న తర్వాత రీయూజ్ చేయండి, అందులో తప్పేం లేదు. సో ఎప్పటిలాగానే మీకోసం ముస్తాబాయ్ వచ్చేసిందండి. మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం షాహీ గోష్ బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు తిన్నా బిర్యానీ అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కదా మనందరికీ. దానికోసం మనకి మెయిల్ రాసింది పవన్ గారు రాశారు. హాయ్ స్వప్నక్క. హాయ్ పవన్, దిస్ ఈస్ పవన్ సాయి హియర్. ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ హోప్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. నేను ఒకసారి ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు షాహీ గోష్ బిర్యానీ ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మైల్డ్గా అండ్ మటన్ కూడా చాలా టెండర్గా ఉంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. నేను రెసిపీ కోసం షోకి మెయిల్ రాస్తున్నాను, ప్లీజ్ చూపిస్తారా అని చెప్పి పవన్ సాయి మనకి మెయిల్ రాశాడు. ఎందుకు చూపించాం, అందులో బిర్యానీ అంటే పక్కా చూపిస్తాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం సాయి. షాహీ గోష్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా 2 ఉల్లిపాయలని చక్కగా బాయిల్ చేసి పెట్టుకొని పైన తొక్క తీసేసాను. తర్వాత పాలు, 1/2 కిలో మటన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కసూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్, అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, బాదాం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రోజ్ వాటర్, మసాలా దినుసులు, ఇంకా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం. సో పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఫైనల్గా మనం బిర్యానీ మొత్తం ఎందులో వండుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. షాహీ బిర్యానీ అంటే తెల్లగా ఉంటుందండి, వైట్గా ఉంటుంది అన్నమాట. ఇందులో కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. అండ్ మైల్డ్గా ఉంటుంది, మసాలాలు ఎక్కువగా ఘాటుగా అలా ఉండదు. మైల్డ్గా చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెయ్యి మటుకి బాగా పడుతుంది. అలాగే పొయ్యి మీద అక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టాను, ఎసరు పెట్టాను అనమాట. ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు. ఇందులో వేసిన మసాలాలన్నీ మనం నీళ్ళల్లో కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మసాలా వాటర్ అవుతాయి. అప్పుడు అందులో మనం బియ్యం వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి చక్కగా మటన్ని మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఉడికించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉడికించుకున్న ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోనే బాదాం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ మంచి రిచ్నెస్ వస్తుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే 1 కప్పు కమ్మటి పెరుగు పుల్లగా ఉంటే బిర్యానీకి ఎప్పుడు బాగుండదు. మనం వెజ్ బిర్యానీ చేసినా, నాన్ వెజ్ బిర్యానీ చేసినా పెరుగు మటుకి కమ్మగా ఉండాలి. అలాగే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటాం. ఇందులో బాదాం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసాను. అలాగే పాలు కూడా వేయాలన్నమాట. 1 బౌల్ అంతా పాలు. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, కొన్నేమో లాస్ట్ గార్నిష్ కోసం, కొన్నేమో ఇందులో వేసేస్తే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది.
కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం గార్నిష్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీర. ఎప్పుడైనా మనం ఏ టైప్ బిర్యానీ చేసినా సరే అందులో ఫ్రెష్ హర్బ్స్ మటుకి చాలా చాలా ముఖ్యం. కొత్తిమీర, పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. సో అలాగే పుదీనా కూడా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి మటన్లో కొంచెం వాటర్ బయటకు వస్తాయి. మటన్ మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి చూసారా, చిన్న స్పూన్ అంతా వేసాను అంతే. మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేస్తాం, ఎందుకంటే ఎక్కువ మసాలాలు కారం వేస్తాం కాబట్టి అది బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది చాలా మైల్డ్గా ఉండే బిర్యానీ కదా, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ మటన్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసేసాం కదా, మటన్తో పాటు వేసేసుకోవాలి. ఇందులో మనం బాదాం పేస్ట్ వేసాం కాబట్టి కుక్ అయిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది, అంటే దగ్గరగా వచ్చేస్తుంది. సో అందుకే కాస్త పల్చగా చేసుకోవాలి. ఇందులో నీళ్ళు వేసేసి బౌల్ని ఒక్కసారి వాష్ చేసి ఇందులో వేసేద్దాం. ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టి ఆల్మోస్ట్ మనం ఒక 30 to 40 minutes కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఇంకా కొంచెం మరిగిన తర్వాత అందులో మనం సాల్ట్ వేసుకుందాం. నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తున్నాం. కొంచెం ఎక్కువే వేసుకుంటాం, ఎందుకంటే వాటర్ తీసేస్తాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువ వేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం. నీళ్లు తీసేసి బియ్యం చక్కగా నానాలి. రైస్ మనకి ఒక 50% కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మటన్లో గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. ఒక 50% మనకి రైస్ ఉడకాలి. మరి రైస్ ఉడికే లోపల ఇక్కడ చూడండి, ఇందాకే గోధుమ పిండి తడిపి పెట్టేసుకున్నాను. మూత తీసుకొని దగ్గర పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పిండిని మూతకి సెట్ చేయాలన్నమాట. ఈ స్టవ్ మీదకి రైస్ని షిఫ్ట్ చేస్తాను, ఉడకడానికి కాస్త టైం పట్టేలా ఉంది. రైస్ ఒక 50% ఉడికిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత రైస్ని ఇలా పైన చక్కగా పరుచుకోవాలి. చూడండి, చాలా గ్రేవీ ఉంది కాబట్టి రైస్ సగం ఉడికితే సరిపోతుంది. ఆ గ్రేవీతో పాటు రైస్ కుక్ అయి పర్ఫెక్ట్ అవుతుంది. మంచి జ్యూసీగా, టేస్టీగా, యమ్మీగా బాగుంటుంది అన్నమాట. స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేస్తున్నాను, అయితే కింద మనం పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టేసుకొని అప్పుడు మనం బిర్యానీ పైన దమ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే అస్సలు అడగంటకుండా మాడకుండా కరెక్ట్గా దమ్ అవుతుంది అన్నమాట. ఇది రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు. ఇప్పుడు పైనుండి మళ్ళీ నెయ్యి వేసుకుందాం. మనం పిండి పెట్టుకున్న
మూతని కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కాస్త బరువు పెట్టేసి మనకి 20-25 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంట మట్టికి మరీ పెద్దగా పెట్టకుండా కొంచెం చిన్న మంటలోనే దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. వెంటనే తీయకూడదు, సెటిల్ అవ్వాలి. సో ఇప్పుడు కత్తి తీసుకొని ఇప్పుడు ఇలా జస్ట్ గిన్నెని తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది. కానీ ఒక సైడ్ నుండి లేపాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్. జస్ట్ మీ ముందే నేను ఓపెన్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం మధ్యలో చెక్ చేయడానికి రాదు, పిండి పెడితే టైం చూసుకొని కరెక్ట్గా టైంకి దించేసేయాలి. ఇప్పుడు బిర్యానీ అయినా ఉప్మా అయినా కొంచెం కింద లైట్గా అడుగంటితే ఆ టేస్ట్ బాగుంటుంది. ఉప్మా అడుగంటితే అయితే చాలా చాలా ఇష్టం అండి, భలే టేస్టీగా ఉంటుంది. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. పైనుండి కాస్త కొత్తిమీర, మరీ ఎక్కువ వేసినా కూడా బిర్యానీలో కొత్తిమీర బాగుండదండి. అలాగే అక్కడక్కడ పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ మనకి కొంచెం మంచిగా వేసుకోండి. బిర్యానీతో పాటు రైతా ఇంకా సలాడ్. ఇంతే, అదిరిపోయింది కదా షాహీ గోష్ బిర్యానీ. మరొకసారి తయారీ విధానం చూసేయండి. షాహీ గోష్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు వేసి అదే మసాలాను వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసి మరిగించి ఉప్పు వేసుకొని అందులో బాస్మతి బియ్యం వేసి 50% ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోపు మసాలాలు వేగిన తర్వాత మటన్ వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఉడికించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, బాదాం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మటన్ లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మటన్ లో వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడుకుతూ ఉండగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ సగం ఉడికాక పైన పరుచుకొని పైనుండి కొద్దిగా రోజ్ వాటర్, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు, నెయ్యి వేసి పిండి పెట్టుకున్న ప్లేట్ ని మూత పెట్టేసి 20-25 నిమిషాలు దమ్ చేసుకోవాలి. తరువాత బిర్యానీని ప్లేట్ లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన షాహీ గోష్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మిల్క్ కేక్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, నా పేరు ప్రియాంక అండి. హాయ్ ప్రియాంక గారు, నేను విజయవాడ నుండి మెయిల్ రాస్తున్నాను. పిల్లల కోసం ఏదైనా కూల్ డెజర్ట్, ఐస్ క్రీమ్, కేక్ ఆర్ మిల్క్ కేక్ షోలో చేసి చూపిస్తారా ప్లీజ్, పిల్లలకి మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి. అయితే మిల్క్ కేక్ ఆల్రెడీ మన షోలో మనం చేసేసాం. ఇప్పుడు మనం మల్టీ మిల్క్ కేక్ తయారు చేస్తున్నాం అనమాట. అంటే 4 టైప్స్ మిల్క్ తీసుకొని డిఫరెంట్గా చాలా యమ్మీ కేక్ తయారు చేయబోతున్నాం. కావలసిన పదార్థాలు ముందుగా పెట్టేసుకున్నాం. మల్టీ మిల్క్ కేక్ తయారు చేస్తున్నా. మల్టీ మిల్క్ అంటే ఏమేమి వాడుతున్నాము అంటే ఇవి రెగ్యులర్గా మనం తీసుకునే పాలు, ఇవేమో కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్ 4 తీసుకున్నాము. ఈ 3 సేమ్ క్వాంటిటీ, పాలు మటుకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పచ్చి కొబ్బరిని చక్కగా తురిమి పెట్టుకున్నాను. అలాగే చక్కెర వేసి కొబ్బరిని చక్కెరలో కుక్ చేయాలన్నమాట. ఆ స్వీట్ ఫ్లేవర్ అంతా కొబ్బరికి పట్టుకోవాలి. లైట్గా వేసాను, మరి స్వీట్ కూడా నేను ఎక్కువ వేయలేదు. అండ్ ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ ఏం వాడట్లేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం. కండెన్స్డ్ మిల్క్లోనే మంచి కావాల్సినంత షుగర్ ఉంటుంది. కొబ్బరిని షుగర్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొబ్బరి రెడీగా ఉంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో
ఫస్ట్ పాలు వేసేద్దాం. అలాగే కండెన్స్ మిల్క్ ఇందులో వేసేద్దాం. ఇంకా కొబ్బరి పాలు, థిక్గా ఉండే కొబ్బరి పాలు, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్పాంజ్ కేక్ తీసుకుందాం. దీని పైన లేయర్ మనం కట్ చేసేస్తాం. ఈ డ్రైగా ఉన్న పార్ట్ని కట్ చేసేసేయాలి. అండ్ సైడ్స్ కూడా కొంచెం డ్రై ఉంది కదా, మిల్క్ వేసిన తర్వాత మంచి జ్యూసీగా అవుతుంది. కేక్ తెచ్చుకుంటాం కానీ తినం, అలా వదిలేసాం అనుకోండి కొంచెం డ్రైగా అయితే కూడా ఇలా మనం డెజర్ట్స్ చేసుకోవచ్చు. మిడిల్లోకి చేసేసుకొని అండ్ ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 3 పీసెస్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ పైన కట్ చేసినవి పక్కన పెట్టేసుకుందాం. ట్రే పెట్టుకొని కింద ఫస్ట్ వీటిని సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మల్టీ మిల్క్ ఉంది కదా, పైన మెల్లిగా వేసుకోండి. ఇలా ఇప్పుడు మధ్యలో కొబ్బరిలా వేసేయండి మంచిగా. ఇప్పుడు పైన మళ్ళీ కేక్ పీసెస్ పెట్టేసుకోండి. కేక్ పీసెస్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిల్క్. ఇలా మిల్క్ అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా చిల్ అవుతుంది అండ్ మిల్క్ అంతా కేక్ లాగేసుకుంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి దేంతో గార్నిష్ చేస్తున్నామో అదొక్కటే పెట్టుకుంటాం. సో ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందాక కొబ్బరిని మనం కొంచెం పెద్ద సైజులో ఫ్లేక్స్ లాగా తురుముకున్నాం. ఇప్పుడేమో ఇది కొబ్బరి పొడి అన్నమాట. దీన్ని ప్యాన్లో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి ఆ ఫ్లేవర్ బయటికి వచ్చేంత వరకు. కలర్ కొంచెం చేంజ్ అవుతుంటేనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మొత్తం కలర్ వచ్చేంత వరకు పెడితే నల్లగా అయిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. మిగిలిన వేడికి ఆ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆహా మంచి గుమగుమలు ఆడిపోతుంది. అంతే, ఇలా మంచి లైట్ బ్రౌన్ రావాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైనుండి ఫుల్గా చల్లుకోవాలి. ఆ కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. మనం వేసిన కోకోనట్ మిల్క్, ఫ్రెష్ క్రీము, కండెన్స్డ్ మిల్క్, ఆ ఫ్లేవర్ అన్నిటితో అసలు చాలా చాలా బాగుంటుంది. ఇలా
చల్లుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. బట్ నేను ఒక్క పీస్ మటుకి మీకు బయటకు తీసి చూపిస్తాను. తినేటప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ మిల్క్, రెగ్యులర్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్ అన్నీ మిక్స్ చేసిన మిల్క్ని ఇలా సైడ్కి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మిల్క్తో పాటు సర్వ్ చేస్తే స్వర్గం మన నోట్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆహా, ఎంత బాగుంటుందండి. ఫస్ట్ బిర్యానీ తిని తర్వాత ఇలా చక్కగా కోకోనట్ ఫ్లేవర్తో నిండిపోయిన డెజర్ట్ తింటే కనుక ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మల్టీ మిల్క్ కేక్ రెడీ అయిపోయింది. నోట్లో లాలాజలం వచ్చేస్తుంది కదా, మరి ఆలస్యం ఎందుకు, తయారు చేసుకోండి. ఇంకా ఏమైనా రెసిపీలో డౌట్స్ ఉంటే కనుక మరొకసారి చిన్న రికాప్ నోట్ చేసుకోండి. మల్టీ మిల్క్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తురిమిన పచ్చి కొబ్బరి, కొద్దిగా చక్కెర వేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, కండెన్స్డ్ మిల్క్, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్పాంజ్ కేక్ ని పీసెస్ గా కట్ చేసుకొని ట్రేలో సెట్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలని పోసుకోవాలి. అలాగే అందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి మళ్ళీ కేక్ పీసెస్ పెట్టుకొని పైనుండి మిల్క్ తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పైనుండి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మల్టీ మిల్క్ కేక్ రెడీ. సో మరి చూసారు కదండి, చక్కగా ఒక డెజర్ట్ చేసుకున్నాం, అలాగే బిర్యానీ కూడా తయారు చేసేసాం. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు కూడా మాకు మెయిల్ పంపించండి, లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈమెయిల్ పంపించడమే. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందామండి. చూస్తూ ఉండండి మీకోసం. టేక్ కేర్, బాయ్.